వెల్కమ్ టు క్యూ న్యూస్. అందరికీ నమస్తే. ఇవాళ మన క్యూ న్యూస్కి గెస్ట్గా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలమైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన విధి విధానాల పట్లనే మేము బాధ్యతగా వ్యవహరిస్తున్నాము. కానీ బీఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా మాపై బురద జల్లే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది. మరి ఈ అంశాల మీద ఇవాళ మనం చరణ్ కౌశిక్తో మాట్లాడుకుందాం. చెప్పండి కౌశిక్ గారు, మీరు ఫస్ట్ టైం క్యూ న్యూస్కి వచ్చారు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం నేనే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, రెండు మాట్లాడితే బాగుండేది. కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రధాని విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కేటీఆర్ గారు అయితే అడ్డంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే కార్ రేసింగ్ వ్యవహారంలో చాలా స్పష్టంగా కేటీఆర్ గారు దొరికిండు. దానిలో బాగా ఏసీబీ కేసు అయితే ఏసీబీ నా మీదకి ఎట్లా వస్తుంది, మరి నీ మీద రాకపోతే ఎవరి మీదకి వస్తుంది? నువ్వు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నావు. జీతం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఆస్తులకు కావచ్చు, ప్రభుత్వానికి కావాలనే ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా ఏసీబీ కేసు అవుతుంది. నువ్వు ఒక ఉద్యోగిలాగానే. దానికి అందుకే రాష్ట్ర ప్రభుత్వము 17A కింద గవర్నర్ అనుమతి కోరి యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ఈ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి చట్టాన్ని ఎవరు చుట్టం కాదు, చట్టం అనేది అందరి సమానంగా ఉండాలా, ప్రజాస్వామ్యం అనేది అందరికి పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావించి 17A కింద గవర్నర్ గారు అనుమతి కోరితే గవర్నర్ గారు కొంత లేట్ అయినప్పుడు కూడా వారు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రభుత్వము సిఎస్ గారు అదే శాంతికుమార్ గారు ఏసీబీ విచారణకు వారు ఏసీబీ సంస్థ కోరితే ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. ఏసీబీ వారు విచారణ చేస్తున్నారు. ఈడీ వస్తే ఈడీ కాంగ్రెస్ రెండు ఒకటే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈడీ ఎందుకు వచ్చిందో నీకు తెలుసు కదా, ఏసీబీ కేసు ఎందుకైతే నీకు తెలుసు కదా, ఎందుకు బుకాయించే ప్రయత్నం మరి? అంటే తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నమా? చేసిన లంగ పనులను చేసి బిజినెస్ రూల్స్ విరుద్ధంగా చేసింది పంపించింది మీరే. చట్టాలను గౌరవించకుండా మూడోసారి మేమే అధికారులకు వస్తున్నామని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి చట్టాలను ఉల్లంఘించడంతో ప్రధానంగా ఈడీ కేసు అయింది, ఏసీబీ కేసు అయింది. అదే కాకుండా దాని వెనుక ఇంకా ఏం జరిగిందనేది ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు నిర్ధారిస్తారు కదా. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం కావాలనే కేటీఆర్ గారిని కావాలనే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి ఆయనని అరెస్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అణిచే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రజాప్రభుత్వంలో ఏ వ్యక్తి మీద కానీ, ఏ సంస్థ మీద కానీ, ఏ పార్టీ మీద కానీ అక్రమ కేసులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే ఉద్దేశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోసం పనిచేస్తూ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం. అదేగాక గతంలో ప్రగతి భవన్ ప్లేస్లో పూలే ప్రజాభవన్ ఏర్పాటు చేసుకుని ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలు ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలి. అది అల్లర్జున్ గారికైనా, మనోజ్ బాబు గారికైనా, మోహన్ బాబు గారికైనా, విష్ణు గారికైనా, నాగార్జున గారికైనా, మీకైనా, నాకైనా, కేటీఆర్ గారికి ఒకే చట్టం ఉంటుందిగా. కేటీఆర్ గారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక చట్టం ఉంటుందా? లేదు కలవకుండా కుటుంబానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? ఉండదు కదా. చట్టం అనేది అందరికీ సమానం. దానిలో భాగంగా చాలా స్పష్టంగా ఆనాడు కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ గారు చాలా ఆరోగ్య గ్యారంటీలను పక్కదారి ఆ ఇష్యూ అనేది పక్కదారి పట్టించడానికే ఈ విధంగా చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇష్యూ కూడా అందుకే తెరపైకి తీసుకొచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు, మేము వచ్చిన సంవత్సరంలో ఏం చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. మేము 160 అంశాలు నెరవేర్చినాం. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం మీరు చేసిన రుణమాఫీ అంతా 27,000 కోట్ల రూపాయలు. అందులో వడ్డీకే 8,000 కోట్ల రూపాయలు పోయింది. అసలు ఎగ్గొట్టింది 9,000 కోట్ల రూపాయలు. మీరు రుణమాఫీ ఎగ్గొట్టిన మీరు మీకన్నా మేము సంవత్సరం లోపలే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం సిద్ధంగా ఉందిగా. ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాడు. కేటీఆర్ గారు చిల్లర మల్లర మాటలు మాట్లాడు, హరీష్ రావు గారు ఏది పడుతుంది మాట్లాడు. ఈ మధ్య కల్వకుంట్ల కవిత గారు అయితే ఏకంగా బీసీలకు ఉద్ధరించినట్టు ఆమె మాట్లాడుతున్నది. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఎంత తీవ్ర అన్యాయం చేశారు. 34% రిజర్వేషన్లు మీరు 23% కుదించి బీసీలకు ప్రధానంగా 11% మీ ఆయనలో తక్కువైంది. బీసీలకు తీవ్ర అన్యాయం చేసి కనీసం బీసీని వర్కింగ్ మెయింట్ చేశారు మీ పార్టీలో.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ పేరెంట్ బీసీ ఉన్నాడు. అదే కాక డిప్యూటీ సీఎం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. బీసీలకు మీకన్నా అదనంగా 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా మీరున్న 3,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు బీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. మీకన్నా మేము బెటర్గా పరిపాలన చేస్తున్నాం కదా. మీరు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కులగన్నా చేస్తూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం మేము. జాతీయ స్థాయిలో కులగన్నా చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవన్నీ చేస్తుండే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓరలేక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదారి పట్టించి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ అక్రమ కేసులు పెట్టిస్తూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు బదనాలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి కేటీఆర్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా మేము చేస్తాం, తప్పుడు కేసులు పెడతాం, తప్పుడుగా ఇరికిస్తాం అని చెప్పేసి తెలంగాణ సమాజానికి తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం తన మన అనే భేదమే లేదు. ఏ వ్యక్తికైనా గదే చట్టాలు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటి తప్పు చేసినా కూడా గదే చట్టం. మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోబడి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆనాడు ఒప్పందం చేసుకుందేమో మున్సిపల్ శాఖతోటి, మీరు పైసలు ట్రాన్స్ఫర్ చేసిందేమో హెచ్ఎండి తోటి. మరి ఒప్పందం ఒకదాంతో ఎట్లా చేసుకుంటావు, ఇంకో దాంతో ఎట్లా పంపిస్తావు? అదే కాకుండా మీరు నోటు పైల మీద సంతకం పెట్టేదానికి ముందే 23 కోట్ల రూపాయలు ఆల్రెడీ అకౌంట్ల నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అదే కాకుండా హెచ్ఎండి నుంచి 10 కోట్ల రూపాయల వరకు బోర్డు అనుమతి తీసుకోవాలా. మీరు పంపించింది 23 కోట్ల రూపాయలు. 10 కోట్ల వరకు బోర్డు అనుమతి ఫస్ట్ తీసుకోలేదు. 2 రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా, న్యాయశాఖ అనుమతి, ఈ 3 తీసుకోలేదు. 4 మీరు విదేశాల డాలర్ పంపించేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలా, ఫెమా అనుమతి తీసుకోవాలా. ఎలక్షన్ కోడ్ రెండోసారి అమల్లోకి వచ్చింది. మీరు రెండోసారి 23,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, రెండోసారి ఎలక్షన్ కోడ్ ఉన్నది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు. తర్వాత ఏంది, ఆర్బీఐ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే 9 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇస్తే 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. మొత్తం మీ వల్ల 55 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. మీరు మొత్తం అన్ని బిజినెస్ రూల్స్ అని ఉల్లంఘించి నేను తప్పు చేయలేదు. ఇంకొకటి అక్కడ పోయిన అకౌంట్ నుంచి మరి ఆ అకౌంట్ నుంచి ఇంకేడు పోయినో తెలియని పరిస్థితి. కాబట్టి దాని మీద చట్ట విచారణ జరుగుతూ ఉంది. ఏసీబీ ఎందుకు వచ్చిందంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధి కావాలనే ప్రభుత్వానికి సంబంధించి ఆర్థికంగా నష్టం చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ వస్తుంది. ఇది చిన్న కామన్ సెన్స్ కదా. చట్టం తెలిసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. బరాబర్ పంపినావు నువ్వే అన్నావు. ఇప్పుడేమో అధికారులు తప్పు చేస్తే నా మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఎందుకు మాట్లాడుతున్నావు? చర్చ పెడతా అని చెప్పాను. మీ మీద పెట్టండి, దాని మీద మేము మాట్లాడతాం అన్నారు కదా. చేసిన లంగ పనికి ఇంకా చర్చ పెడతారు. ఏమి నువ్వు చేసిన దేశాన్ని ఉద్ధరించినవి ఏమన్నా, లేకపోతే దేశ సైనికుల కోసం మీరు పైసలు పంపితే మేమన్నా అసెంబ్లీలో చర్చ చేసిన కేటీఆర్ గారు మంచి పని చేసినని చెప్పి తెలంగాణ సమాజం హర్షిస్తుంది. నువ్వెవరో అకౌంట్లో పంపించి మరి కార్ రేసింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు నష్టమే పని మీరు చేస్తారు. ఆనాడు కార్ రేసింగ్ వ్యవహారం ఫస్ట్ 9 సీజన్ జరిగినప్పుడు ఆ సెక్రటరీ చుట్టుపక్కల మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల కొద్ది మేమందరం కూడా ట్రాఫిక్ ఇరుక్కున్నాం 3 గంటల పాటు. మీ పైశాచిక ఆనందం ఏంది అంటే మీ పైశాచిక ఆనందం కోసం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని వృధా చేద్దాం అనుకుంటున్నాం. 9వ సీజన్ నేను లాభం వస్తే ఎందుకు మరి మధ్యలో ఉన్నటువంటి స్పాన్సర్ చేస్తున్న సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళకి లాభం వస్తే ఉంటారు కదా, లాభం రాలే కాబట్టి వెళ్ళిపోయారు. అంటే నువ్వు 600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఎవరు నీ దోస్తురు మరి ఇంకెవరు దాని వెనక పోతే తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం, 3వసారి మేమే వస్తాం అధికారులకు అని చెప్పేసి కళ్ళు నెతికెక్కి ఆనాడు తప్పుడు వ్యవహారంలో ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యిండు. ఖచ్చితంగా 4 రోజుల పాటు కోర్టు ఆపుతుండొచ్చు కాక ఇక్కడ స్టే ఇవ్వలేదు, లేదు విచారణ చేయొద్దని చెప్పేసి ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు, లేకపోతే క్వాజ్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ గారు జైలు పోకుండా ఎవరు ఆపలేరు. ఇంకో క్వశ్చన్, ఈ రైతు భరోసాలో డిక్లరేషన్ ఏర్పాటు చేసి పెట్టారు కదా, అది ఎందుకోసం పెట్టినట్టు రైతులకు? ఇప్పుడు ప్రధానంగా ఇంకా నియమ నిబంధనలు బయటికి రాలే. ఫస్ట్ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి రాద్ధాంతం చేస్తుంది. 4వ తారీఖు నాడు క్యాబినెట్ ఉన్నది. క్యాబినెట్ లో రైతు భరోసా మీద క్యాబినెట్ మొత్తం అంటే చర్చించిన తర్వాత ఆమోదిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా రైతు భరోసా విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, మెంబర్లుగా సీతారామరావు గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పాత 9 జిల్లాలను రైతులతోటి మమేకమై ఎవరికి రైతు బంధు ఇద్దాం. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు తీసుకొచ్చి 2018లో అధికారులకు వచ్చారు. 2018 నుంచి వారు అధికారం దిగే వరకు 25,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. రైతు అంటే ఎవరు? వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు. మీ నాన్న రైతు బంధు ఇచ్చారు. మీరు రైతు బంధు రైతు యజమాని బంధు మీరు ఇచ్చింది మీరు. అదే కాకుండా గుట్టలకు, చెరువులకు, ఔటర్ రింగ్ రోడ్డు పోయిన ల్యాండ్లకు
వ్యవసాయం చేయని భూములకు ఇవ్వడంతో 25,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మాత్రం రైతు భరోసా ఇవ్వాలా. స్కీమ్ ఎట్టుంటది? ఇప్పుడు స్కీమ్లో నష్టం జరిగిన వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇస్తారు. ఎవరికైనా కూడా అందరు స్కాలర్షిప్స్ ఇవ్వరు కదా, దానికి నియమ నిబంధనలు ఉంటాయి కదా. దానిలో భాగంగా ప్రభుత్వము పకడ్బందీగా రైతులతోటి, రైతు సంఘాలతోటి, ప్రజా సంఘాలతో మాట్లాడే ఇక్కడ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో రేపు 4వ తారీఖు క్యాబినెట్ తర్వాత రైతు భరోసా సాయం ఇస్తానని చెప్పారు. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినాం. దాని ప్రకారం ముందుకు పోతుంటే ప్రతిదీ డిక్లరేషన్ అనేది ఎందుకు వచ్చింది? డిక్లరేషన్ ఏంది? ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు డిక్లరేషన్ పెట్టి తీసేసేయాలి రైతులకి, దానివల్ల అన్యాయం జరుగుతుంది. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, రైతులు ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళ డిమాండ్ చేస్తారు. కాదు సార్, ఇప్పుడు రాజు గారు ఎవరైనా దేనికైనా డిక్లరేషన్ ఉంటాయి. నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నావు, నువ్వు ఆ క్యాస్టా కాదని చెప్పి డిక్లరేషన్ ఇస్తామా? ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నా ఇన్కమ్ 2 లక్షల వరకు లోపే ఉందని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తాం కదా. ఇక్కడ రైతు భరోసా సంబంధించి నేను 10 ఎకరాల్లో సపోజ్ వ్యవసాయం చేస్తున్నా అని చెప్పేసి ఒక డిక్లరేషన్, 10 ఎకరాల కన్నా ఇప్పుడు తక్కువ చేసి ఎక్కువ గవర్నమెంట్ పరిహారం తీసుకున్నావు యాజ్ పర్ రికవరీ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా. చట్టం అనేది హరీష్ రావు గారికి వేరే రైతులకు నష్టమే పనులు మేము చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరమే 54,000 కోట్ల రూపాయలు రైతుల మీద ఖర్చు పెట్టింది. 54,000 5 కాకుండా రైతులకు 500 రూపాయలు బోనస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిక్లరేషన్ పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినంత మాత్రాన మేము ప్రజలు ఏదని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాకపోతే అంగీకరిస్తారా? రైతులు ఎందుకు అంగీకరించరు? వాళ్ళు ఏదైనా 10 ఎకరాలు చేసారు అనుకో, నేను 10 ఎకరాలు చేసుకుని డిక్లరేషన్ ఇస్తాడు. చట్టబద్ధంగా ఉండాలి కదా, చట్టవిరుద్ధంగా ఉంటాయి స్కీమ్లు అనేది ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రాసెస్ ఉంటది. ఎవరికి ఎంత ఇప్పుడు రైతు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని అనుకూలంగా తీసుకుంటున్నారా? వాళ్ళు అనుకూలంగా రెచ్చగొడుతున్నారా? ఇప్పుడు రైతులు రెచ్చగొట్టినంత మీరు అందరికి రైతు బంధు ఇచ్చారు, ఎందుకు మీరు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు మీరు? మీకెందుకు ఎకరం ఉన్న వాళ్ళకు మీరు వచ్చింది రైతు బంధు, 100 ఎకరాలకు ఇచ్చిరనే కదా ఎకరం వాళ్ళు నీకు ఓటేయండి. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలి, కామన్ రూల్స్ ఉంటాయి, చట్టబద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో వాళ్ళ డిక్లరేషన్ తీసుకుంటారు, దేనప్పుడు కూడా డిక్లరేషన్ తీసుకుంటారు, ప్రతి దానప్పుడు డిక్లరేషన్ కామన్గా ఉంటాయి కదా. మనం ఎవరైనా డిక్లరేషన్ తీసుకుంటారు, డిక్లరేషన్తో ఏమన్నా తప్పు జరుగుతుందా? నాకు 10 ఎకరాలు ఏమైనా చేసుకుని 10 ఎకరాలు చేసుకున్న వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళకి నేను 9 ఎకరాలు చేసుకున్నాను అనుకోండి, సపోజ్ 9 ఎకరాలు చేసుకుని నేను 10 ఎకరాలు చేసినని చెప్పేసి తీసుకున్నప్పుడు ఆ 1 ఎకరం అయితే రిటర్న్ చేయాల్సి వస్తుంది కదా. నిజంగా పారదర్శకంగా ఉండే వాళ్ళకి ఎవరికి నష్టం జరగదు. తెలంగాణ సమాజాన్ని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టిస్తుంది. 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో ప్రతి ఎకరాకి ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం 12,000 రూపాయల బెనిఫిట్ జరిగింది రైతులు. అదే కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒడ్లు కొనుగోలు చేస్తే 45 రోజులు పైసలు ఇచ్చేవాళ్ళు. అదే కాకుండా క్వింటాకు 7 నుంచి 10 కిలోలు తరుగు తీసేవాళ్ళు. ఇప్పుడు తరుగు లేదు, 45 రోజులు కాకుండా 3 రోజులు ఇస్తున్నారు. అదే కాక 12,000 రూపాయలు అదనంగా వచ్చినాయి. అదే కాకుండా ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ, మొత్తం రైతులు మరి ఒడ్లు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తక్కువ కదా అంటారు. రైతుల దగ్గరికి ప్రైవేటు వ్యాపారులు పోయి అయ్యా గవర్నమెంట్ ఎంత ఇస్తుందో ఎమ్మటే తక్షణం కళ్ళాల నుంచి మేమే తీసుకుపోతామని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు తీసుకుపోతున్నప్పుడు ఇస్తారు కదా. వాళ్ళు రైతుల నష్టమైతే ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు? వాళ్ళు ప్రభుత్వం ఎంత ఇస్తుందో మేము కూడా అంతే ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ మిల్లర్స్ పోయి రైతులతో డైరెక్ట్ కొనుగోలు చేస్తారు. దాన్ని రాజకీయం చేస్తారు అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తారా మీరు? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలకు అర్థమవుతుంది ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా స్వేచ్ఛ ఉన్నది, ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు నిర్బంధాలు లేకుండా. బీఆర్ఎస్ పార్టీ ఇంకో ప్రధాన ఆరోపణ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ఉనికిని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. ఇప్పుడు అస్తిత్వం అంటే ఏంది? ఆనాడు అస్తిత్వం కోసం పోరాటాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో టీజీ కోసం పోరాటాలు జరిగినాయి. గూగుల్లో కొడితే టీజీ మీద పోరాటాలు జరిగితే టీఎస్ మీద ఉంటాయా? మరి టీజీ కోసం పోరాటాలు జరిగితే మరి నువ్వు టీఎస్ ఎందుకు పెట్టినావు? కాబట్టి ప్రజలంతా ఉద్యమకారులు, కవులు, కళాకారులు ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి. మేమంతా కూడా టీజీ బండ్ల మీద ఏపీ తీసేసి టీజీ పెట్టుకున్నాం. కాబట్టి ప్రజలంతా కోరుకున్నారు టీజీ కావాలని. టీఎస్ ప్లేస్ లో టీజీ తెచ్చినాం. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణకు ఒక గీతం లేదు. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణకు తల్లి లేదు. కాబట్టి ఒక తెలంగాణ తల్లి, ఒక గృహిణి 2007లో ఏదైతే విజయశాంతి గారు అప్పుడు వారు 2007 యాదాద్రి జిల్లాలో సుధగాని వెంకటేష్ ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసారో ఆ విగ్రహం తరాలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుని ఒక తల్లి, చెల్లి, అక్క, ఒక సాధారణ గృహిణి, ఒక సాకలైలం ఎట్టుంటుందో తెలంగాణ రాష్ట్రంలో అందరి సలహా సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది సెక్రటరీ నడిబొడ్డున ఏర్పాటు చేసుకుంటే నడిబొడ్డున ఏర్పాటు చేస్తారా? బయట ఏర్పాటు చేస్తారా అండి? లోపల వేస్తే గౌరవం ఉంటుందా, బయట చేస్తే గౌరవం ఉంటుందా? అసెంబ్లీ లోపల విగ్రహం ఉంటే బాగుంటుందా, బయట బాగుంటుందా? మనం ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి కదా బీఆర్ఎస్ పార్టీకి.
అంటే ప్రతిదీ రాజకీయం చేసినేనా? రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే అక్కడ ఏమైనా వేరే విగ్రహం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి పెడితే తప్పవుతుంది. రాజీవ్ గాంధీ గారి కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, ఈ దేశంలో ఐటీ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తి విగ్రహం పెట్టొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం. ఇందిరాగాంధీ గారు ఎవరి కోసం చనిపోయారు? దేశం కోసం చనిపోయారు. రాజీవ్ గాంధీ గారు ఎవరి కోసం చనిపోయారు? దేశం కోసం. మీ ఇంట్లో ఉన్న దేశం కోసం చనిపోయారా? రాష్ట్రం కోసం చచ్చిపోయారా? మీరు ఎందుకు ప్రతి రాజకీయం చేసుడు? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి రాజకీయం చేసి తెలంగాణ సమాజాన్ని తప్పదారి పడిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అస్తిత్వం విషయంలో అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలను గౌరవించుకునే ప్రయత్నం లేదు. అదే ఆనాడు గద్దర్ గారిని 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టింది మీరు. 10 సంవత్సరాల కాలం పాటు సినిమాలకు సంబంధించి అవార్డు కూడా ఇవ్వలే. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. గద్దర్ గారి జయంతిని వర్ధంతి అధికారం నిర్వహిస్తా ఉన్నాం. వీరనారి సాగలైలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ మనవరాలు సౌమ్యం తీసుకొచ్చి మహిళా కమిషన్ మెంబర్ చేసుకున్నాం. అదే కాకుండా దొడ్డి కొమరయ్య గారి పేరు మీద అక్కడ కుర్మ భవన్ ఏర్పాటు చేసుకున్నాం. అదే వరంగల్లో కూడా వచ్చే ఎయిర్పోర్ట్కు దొడ్డి కొమరయ్య గారి పేరు పెట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ అస్తిత్వం ఆనాడు తెలంగాణ నిజాంల మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో కావచ్చు చాలా మంది పోరాటాలు చేశారు. కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకునే ప్రయత్నంలో భాగంగా అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం, ప్రజాస్వామ్యం 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వారు 3 లక్షల కోసం పనిచేసే ప్రయత్నంలో విఫలమయ్యారు. మేము 5 లక్షల కోసం పనిచేసే దానిలో నియామకాల విషయంలో మీరు 10 సంవత్సరాల కాలంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చి 13 పేపర్లు లీక్ అయినాయి. మేము సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడ ఒక పేపర్ లీక్ కానీ ఎక్కడ చిన్న సంఘటన కానీ జరగలేదు. అదే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, టెట్ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 1, అదే కాకుండా డిఎస్సి నిర్వహించడం, అదే డిఎస్సి 11,000 ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, 32,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మాకు చిత్తశుద్ధి ఉంది కదా, ప్రతి దాని మీద చర్చ చేద్దాం రండి అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు. వీళ్ళు మాత్రం ఏది పడితే అది మాట్లాడుతూ బైకాట్ చేసుకుంటూ ఒక్కో రోజు పూట విజయగాడ వేసినట్టు అసెంబ్లీ జరుగుతుంది. ఒక్కో రోజు అదాని విషయంలో ఓ రాజు ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఆనాడు యూబర్, ఓలాలు అనుమతించింది మీరే. మీరు ఇందిరాబాగ్ దగ్గర కేటీఆర్ గారు పోయిండు, ధర్నాకు పోయి ఆటో కార్మికులకు సంఘీభావం పోతే వాళ్ళే తిట్టిరారు. ఈ దుర్మార్గాలు, ఈ పాపాల కారణం మీరే సార్, మీరున్నప్పుడు యూబర్, ఓలా వచ్చింది. అరే ఆయన వదిలేరే, నన్ను ఇక ఇప్పుడు ఏదో మీకు మద్దతు ఇస్తానికి వచ్చిందని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆటో కార్మికులు డ్రెస్ వేసుకొని అసెంబ్లీకి వస్తారు. మళ్ళీ రైతులను మోసం చేసి 9,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఎగ్గొట్టి రైతుల సావుకులు మీరు కారణం. మీరు అన్నాడు పంటల బీమా ఇచ్చిరా? మేము పంటల బీమా ఇస్తా ఉన్నాం, అదే రైతుల బీమా ఇస్తా ఉన్నాం, 500 రూపాయలు బోనస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంక్షేమానికి 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని చేస్తుంటే వడ్లేస్తే ఊరే అని చెప్పారు. ఒరి పండిస్తే ఉరి వేసుకున్నట్టే చెప్పారు కదా మీరు. ఏంది ఇదంతా? ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ల సమస్య ఉంది కదా, దాని పట్ల ఎట్లా తీసుకుంటారు మీరు పార్టీ? అంటే ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, మాట కట్టబడరు. 2 ఫిట్నెస్ ఛార్జీలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే రద్దు చేసేది తక్షణమే. అదే కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. 5 లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. అదే కాకుండా మీరు హోంగార్డ్ చెక్ చేసుకోండి, హోంగార్డులో కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకు అంటే ఇప్పుడు ఎస్పీల పిల్లలు, పోలీసు వాళ్ళు, సిఐ, ఎస్ఐల పిల్లలు ఎక్కడ చదువుతారో వీళ్ళకి హోంగార్డులకు సంబంధించిన పిల్లలందరూ కూడా వాళ్ళకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా వాళ్ళకు వారానికి ట్రైనింగ్ అప్పుడు ఇచ్చే అమౌంట్ కూడా పరిహారాన్ని పెంచిర్రు. అదే కాకుండా వాళ్ళ మానవీయ కోణంలో చూడాలి. వాళ్ళ ఉద్యోగులను వాళ్ళు హోంగార్డులు అంటే ఓకే. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి, ఆటో డ్రైవర్లు కూడా 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, మాట కట్టుబడిన 12,000 రూపాయలు ఇవ్వలేదు. ఒక్కోటి రాష్ట్ర ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఫైనాన్షియల్ గా 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కేసీఆర్ గారు. గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉంది, రోజుకు 193 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 72,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కొట్టి చెల్లించింది. మీరు ఆనాడు అప్పు చేసి పప్పు కూడి తిని తెలంగాణ లూటీ చేసి తెలంగాణ ఆగమాగం చేసిపోయారు. అన్ని డిపోలన్నీ కూడా అప్పులలో ఉన్నాయి, అన్ని కార్పొరేషన్లు అప్పులలో ఉన్నాయి. కాళేశ్వరం మీద 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క ఎకరం కూడా నీళ్లు రావట్లే. కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణ ధాన్యాగారం అయింది. తెలంగాణ మొత్తం మేము కట్టే కాళేశ్వరమే, మేము వచ్చిన తర్వాతనే మొత్తం తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అని చెప్పారు. మరి మీరు కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 పనిచేయకున్నా కూడా దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నుంచి వరి సాగు పెరిగింది, వరి దిగుబడి పెరిగింది. మరి ఎట్లా వచ్చింది? ఆనాడు మీరు కట్టిన 3 ప్రాయాల వల్ల వచ్చిందని చెప్తారు. మరి 3 ప్రాయాలు పనిచేయకుండా ఎట్లా వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చేవారు కొన్ని సగం కంప్లీట్ అయినాయి, కొన్ని 75% కంప్లీట్ అయినాయి.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, రైతులు కృషి ఉన్నది. ఇవన్నీ కూడా అన్ని ఫలితాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెడితే మామూలు వరి సాగు పెరిగిందని 2018లో అధికారులకు వచ్చింది. యాదవ్లు రెండోసారి గొర్రెలు ఇస్తామని చెప్పి ఫస్ట్ గొర్రెలు ఇచ్చారు, మళ్ళీ ఇస్తామని చెప్పి రెండోసారి అధికారులకు వచ్చింది. యాదవ్లు గొర్రెలు ఇవ్వలే. ముదిరాలకు ఫస్ట్ సారి ఇచ్చారు చేపలు, రెండోసారి చేపలు ఇవ్వలేదు, వాళ్ళు మోసం చేశారు. అంటే అన్ని వర్గాలను సబ్బండ వర్గాలను మోసం చేసి మీరు అధికారులకు వచ్చి రెండోసారి మూడోసారి మాదే అధికారులకు వస్తుందని చెప్పేసి అన్ని పార్టీలను గెలిచి రెండోసారి వచ్చినప్పుడు 88 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకున్నారు, టీడీపీ నుంచి 2 తీసుకున్నారు. అన్ని అంటే చేసిన పనులన్నీ లంగ పనులన్నీ మీరే చేసి మేము ఇక సక్కమైన వాళ్ళం, మా మించిన వాళ్ళు ఎవరు లేరు, తెలంగాణ మొత్తం మేమే మంచిగా చేసినాం, చేసిన పనులన్నీ మీరే. ఈ పాపాలు ఏది చేసినా తెలంగాణ అప్పలపాలవడానికి, ఈనాడు ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి, ప్రజాస్వామ్యం లేకుండా ఉండడానికి, ఆటో కార్మికులు ఇబ్బంది పడడానికి, లేదు బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి, మహిళా సంఘాలు 4,500 కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ చేస్తని చెప్పి మహిళలను మోసం చేసింది మీరు. ఇప్పటివరకు రాష్ట్రపతి 23,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది మహిళలకు. అదే ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా, అదేమైంది స్కీమ్? ఇప్పుడు ఒంటరి మహిళకైనా ఏదైనా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం పర్ డే యావరేజ్ 30 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తుంది. ఇప్పటివరకు 3,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అదే కాకుండా అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో యూనిఫామ్లు అన్ని కూడా మహిళా సంఘాలకే బాధ్యత అప్పచెప్పారు. అదే కాకుండా వారిని ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా సోలార్ విద్యుత్తులో వాళ్ళు భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి 4 ఎకరాలు మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వమే లీజుకి ఇస్తుంది. బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే షూరిటీగా ఉండి అదేవిధంగా వడ్డీ లోన్ ఇప్పించి వాళ్ళు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అంటే ఏ విధంగా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతుంటే ప్రతిదానికి అడ్డుపులేవు. చేసిన మంచిని చెప్పరు, చేయండి ఎప్పుడు చెప్తావు చెప్పు. ఇదే ఇక చేసిన మంచి మీరు చెప్పాలి కదా. ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంటే ఆటో కార్మికులకు నష్టం అవుతుందని చెప్పేసి అప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము టెంపుల మీదైనా చర్చ చేద్దాం, మీరున్నప్పుడు ఎంతవరకు వేములవాడకు 150 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి వేములవాడ రాజన్నను మోసం చేశారు, అదే కొండగట్ట అంజనను మోసం చేశారు, భద్రాచల రామును మోసం చేశారు. మేము అట్లా కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు యాదగిరిగుట్ట సంబంధించి యాదగిరిగుట్టను యాదాద్రి యాదగిరిగుట్ట మార్చినాం. ఇప్పుడు 4వ తారీఖు నాడు క్యాబినెట్ లో పాలక మండలికి సంబంధించి కూడా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతా ఉంది. దేశంలోనే అత్యంత కాపడం గోల్డ్ ఏదైతే ఉందో యాదగిరిగుట్ట రికార్డు స్థాయి ఎక్కబోతా ఉంది. రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యంత వరకు అన్నిటినీ కాపాడుకునే ప్రయత్నం, ప్రజల సంప్రదాయాలు కావచ్చు, ఆచారాలను కావచ్చు, ప్రజలకున్న కష్టాలను తీర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యంత వరకు ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి పాలన తరఫున ఆయన చేస్తున్నటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలు అంత సంతృప్తిగా లేరు అని చెప్పేసి ఆ మాట ఏనొస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నిజమేనా? ప్రజాప్రభుత్వం ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నిర్బంధాలు ఉన్నాయో అందరూ చూశారు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తినన్న కేసీఆర్ గారు ఏనాడన్నా 13 పేపర్లు లీక్ అయినప్పుడేమో నిరుద్యోగులతో మాట్లాడలేదు, కనీసం నిరుద్యోగుల ఇష్యూని పట్టించుకోలేదు, ఎడ్యుకేషన్ రివ్యూ చేయలేదు, హెల్త్ను రివ్యూ చేయలేదు. అసలు నువ్వు ఏ రంగాన్ని రివ్యూ చేసినావు? 10 సంవత్సరాల కాలం ఎవరినన్నా పట్టించుకున్నావా? ఉద్యమకాలంలో పట్టించుకోలే, ఎంప్లాయీస్తో రివ్యూ లేదు, ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, హెల్త్ మీద రివ్యూ లేదు, ఎవరిని కలిసిన పాపాన పోలే. అదే కాకుండా వర్ధంతి కాదు, జయంతి కాదు, ఏ జయంతి లేదు, వర్ధంతి లేదు, దేనికి కేసీఆర్ గారు రాలే. మా ముఖ్యమంత్రి గారు పరుగులు పెడుతూ రోజుకు 18 గంటలు కష్టపడుతూ, అదే కాకుండా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధరబాబు గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మిగతా మంత్రులంతా వారి శాఖలో ఉన్నటువంటి అప్పుల విషయంలో కావచ్చు, వాళ్ళ శాఖలో ఉన్నటువంటి రావాల్సిన బకాయిల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు ఢిల్లీకి అదే గల్లీలల్లో గ్రామాల్లో ఉరుకులు పరుగులు పెడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందు గాడిలో పెట్టే ప్రయత్నం, అదే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం, గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో భిన్నంగా ఉండే ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కదా. మీరేమన్నా డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇస్తున్నారు? 7 లక్షల. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంతృప్తి చెందక 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో అత్యంత
కాస్ట్లీ అయినటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే మొన్ననే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది 1446 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఎఫ్డి వస్తుంది. నెలకు 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడుతూ 30 యూట్యూబ్ ఛానల్కు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కి 20 లక్షల రూపాయలు ఇస్తుందంట. 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్కు, 1 కోటి రూపాయలు నమస్తే తెలంగాణ, 1 కోటి రూపాయలు టీ న్యూస్, 8 కోట్లు పోతే ఇంకా 2 కోట్ల రూపాయలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు భాగంగా బీఆర్ఎస్ పార్టీ అనునిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళలాగా మేము ఆలోచిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తనమన అనే భేదమే లేకుండా అన్ని ప్రాజెక్టులు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అన్ని రంగాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 60,000 కోట్ల రూపాయల అప్పులలో ఉంది. అదే కాకుండా పవర్ డిపార్ట్మెంట్ యాదాది భద్రాది ప్రజలు 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆర్టీసీ అప్పులలో ఉంది. ఇక ఏ కార్పొరేషన్ తీసుకుని అప్పులలో ఉన్నది. కాబట్టి అవన్నీ సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్స్పెక్టేషన్స్, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితి వాస్తవంగా ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ సమాజానికి ఏం జరుగుతుందో చెప్పకపోవడం మూలంగా ఆనాడు ఎక్కడ కూడా అకౌంటబిలిటీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నంలో కొంత అంటే అనుకున్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కొంత లేట్ అవుతుండొచ్చు కాక. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నడిచేదానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైతు భరోసా, రైతులకు సంబంధించి రైతు భరోసా, బోనసు, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. మహిళలను ఏకంగా గత కేసీఆర్ గారి కన్నా కూడా 100 రెట్లు మహిళలను అన్ని రంగాల ముందుకు తీసుకు ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలలో 42 రిజర్వేషన్ అమలు చేయబోతురా? ఇప్పుడు కులగన్న అసలు ఎంత కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగన్న విషయంలో ఆల్రెడీ కమిషన్ విచారణ జరుగుతాం. ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో కులగన్న జరుగుతా ఉంది. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే డెడికేషన్ కమిషన్ ఉండాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడంతో ఇమీడియట్లీ ఫాలో అయింది కదా రాష్ట్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీకు చిత్తశుద్ధి లేకుండా కల్వకుంట్ల కవిత గారు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది బీసీల గురించి. మరి అన్ని రోజుల కాలం పాటు వాళ్ళ ఆయన ఎందుకు అడగలేదు? బీసీలకు 13% రిజర్వేషన్ లోకల్ బాడీ తగ్గితే ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది. వైజాగ్లో ఎస్సీ ఎస్టీలకు గౌడ్స్కి ఇచ్చారు, ఓకే మేము స్వాగతిస్తున్నాం. మరి బీసీలకు కూడా ఇవ్వాల్సి ఉండే వైన్ షాప్ రిజర్వేషన్. మరి ఆనాడేందుకు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడలేదు? అంటే బీఆర్ఎస్ పార్టీ నిండా ముంచింది బీసీలని. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండ బీసీలో ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీలో ఏకంగా అధ్యక్షుడే బీసీ. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 బీసీలు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి బీసీలు నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. ఎస్సీ వర్గం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టి ఆ కేసును తీర్పు వచ్చేటట్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఓకే, ఇది ఇవాళ మన క్యూ న్యూస్కి గెస్ట్గా వచ్చి చరణ్ కౌశిక్ యాదవ్ మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఇవాళ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందనేది రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.